హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో తోటకూర కూర వేడి చేస్తుంది అనుకునేవారు తప్పకుండా ట్రై చేయవలసిన కూర అండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొంచెం పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. ఇందులో ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మగ్గించుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఈ కూర కోసం ముందుగా కొంచెం పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టమాటాను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కలుపుకొని మగ్గించుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం శుభ్రంగా వాష్ చేసుకుని తరుగు పెట్టుకున్న తోటకూరను కూడా ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈ కూరకి ఏ విధమైన వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. తోటకూరలోని వాటర్ తోటే మొత్తం పెసరపప్పు కూడా ఉడికిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, అలాగే మరింత కమ్మదనం కోసం ఒక స్పూన్ పప్పుల పొడి కూడా జల్లుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. అంతేనండి, ఒంటికి చలవ చేసే తోటకూర పెసరపప్పు కూర రెడీ. అంతేనండి, ఇది రైస్ రోటీలకు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సర్వ్ చేసుకోవటమేనండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.